ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ను 3,000కు పెంచాం. నూతన సంవత్సరం అంటే తేదీ మారటం కాదు, పేదల వృద్ధుల జీవితాలు మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్లను అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పెంచిన 3,000 పెన్షన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో లబ్ధిదారులకు అందించారు. బుధవారం కాకినాడలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కంటే భిన్నంగా మెరుగ్గా 66,34,000 మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. ఒక్క పెన్షన్లకే 1,47,000 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. గత చంద్రబాబు పాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం ₹1,000 మాత్రమే ఇచ్చారని, ఎన్నికల దగ్గర పడిన తరుణంలో పెన్షన్లను 2,000 చేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ పొందాలి అంటే జన్మభూమి కమిటీలకు లంచాలిచ్చే పరిస్థితి ఉందని, నేడు ఏ పథకమైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు ఒక్కసారైనా బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 55 నెలల పరిపాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు 2,46,000 కోట్లను డీబీటీ విధానంలో పంపిణీ చేసిందని పేర్కొన్నారు. గతంలో అమ్మఒడి, జగనన్న చేయూత, రైతు భరోసా, జగనన్న చేయూత, జగనన్న చేదోడు పథకాలు లేవని వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా 5 ఏళ్ల కాలంలో 53,52,000 మందికి రైతులకు 33,300 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 75,000 రూపాయలను చెల్లిస్తూ 5 ఏళ్లలో 14,129 కోట్లను విడుదల చేశామని తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,028 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు, వాహన మిత్ర క్రింద 1,302 కోట్లను, బీసీ నేస్తం 1,257 కోట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఒక్క ఇండ్ల పట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదని, ప్రస్తుతం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఇండ్ల పట్టాల పంపిణీ ఆపేందుకు పవన్ కళ్యాణ్ కోర్టుకు వెళ్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పరిపాలనలో తేడా గమనించండి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు ఎక్కువ అబద్దాలు చెప్తాయని, కేజీ బంగారం బెంచుకారిస్తామని ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి పొత్తుల రాజకీయం చూడబోతున్నామని పేర్కొన్నారు. కుటుంబాలను అడ్డుగోలుగా చీల్చే రాజకీయాలు ప్రతిపక్షాలు చేయబోతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అనంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అనంటే కేవలం 1,000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతిపరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి
అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు.